పదవే వెళ్దాం. ఏంటి ఇంత లేట్ అయింది నీకు? ఈ రోజు రాఖీ పండగ కదా, మా తమ్ముడికి రాఖీ కట్టి వచ్చేలోగా టైం అయింది. ఓ అవును కదా, నేను మర్చిపోయానే. ఈ ఫైల్ పట్టుకో. ఎక్కడికే? మా తమ్ముడికి రాఖీ కట్టేసి వస్తానే. మీ తమ్ముడు ఆర్మీలో ఉన్నాడు కదా, ఎలా వెళ్ళి కట్టావు? వాడు ఎక్కడున్నా రక్షాబంధన్ రోజు రాఖీ కట్టించుకోవడానికి నా దగ్గరికి వస్తాడే. అది సరేనే, ఈ ఇంటర్వ్యూ మిస్ అయితే జాబ్ రాదే? పోతే పోన్లేవే, ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్. నా తమ్ముడి కన్నా ఏది ఎక్కువ కాదు నాకు. అమ్మా నేను వచ్చినట్టు అక్కకి చెప్పుకు, సరేనా? ఒక ఆట ఆడుకుందాం. సర్లే. తమ్ముడు అమ్మా, ఇంకా తమ్ముడు రాలేదా? లేదు, రాలేదు. ఏంటి ఇంకా రాలేదా? ఎక్కడున్నా వచ్చేస్తాడే రాఖీ కట్టించుకోవడానికి ఈ రోజు. రాఖీ కట్టేదానికి వచ్చినావా? అయినా మనకి రాఖీ కట్టేది డబ్బుల కోసమే కదా. నీకు డబ్బులు ఇవ్వాలనే పైపు రాలేదేమోలే. ఏంటమ్మా అలా మాట్లాడతావు? డబ్బుల కోసమే రాఖీ కడుతున్నా నా తమ్ముడికి. అక్క తమ్ముడికి రాఖీ కట్టేది తమ్ముడు ఎక్కడున్నా బాగుండాలని, తనకంతా మంచి జరగాలనమ్మా, అంతేకాని డబ్బుల కోసం కాదమ్మా. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. వెళ్తున్నా పో. అక్క ఏ తమ్ముడు వచ్చావారా? ఓహో, మీరిద్దరు నాతో కావాలని అడుగుతున్నారు కదా. అవును. సరే పదక్క, టైం అవుతుంది, రాఖీ కడుదువు. నేను కట్టను పోరా. అమ్మ నీకు డబ్బుల కోసమే రాఖీ కడుతున్నా అంటుంది. అయ్యో మేమిద్దరం నీతో ఆడుకున్నాంలే, పదక్క కడుదు. అక్క కళ్ళు మూసుకొని నీకు సర్ప్రైజ్ ఉంది. ఇప్పుడు తెరు. ఐఫోన్. ఒకసారి ఓపెన్ చేయక్క.